దాడులు ప్రతీకార దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులకు నెల రోజులవుతోంది. ఫిబ్రవరి 28 మొదలైన యుద్ధం పశ్చిమాసియాను అతలాకుతలం చేసింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో యుద్ధం ప్రారంభమైంది. ఇరాన్ అణు సైనిక స్థావరాలపై అటాక్స్ చేశాయి. భారీ ఎయిర్ స్ట్రైక్స్తో మొదటి 12 గంటల్లోనే 900 దాడులు చేశాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో పాటు ఇతర కీలక నేతలు మృతి చెందారు. ఇరాన్ మినాబ్ సమీపంలో స్కూల్పై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. ఈ అటాక్లో సుమారు 170 మంది చిన్నారులు మృతి చెందారు. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, గల్ఫ్ దేశాల్లో యుఎస్ బేస్లపై అటాక్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత ప్రకటించింది. మార్చి 1న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెడ్ క్వార్టర్స్ ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. బీట్ షెబెస్లో ఇరాన్ క్షిపణి దాడిలో 9 మంది చనిపోయారు. మార్చి 2న ఇరాన్ ఆపరేషన్లో 3 అమెరికన్ సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది. మార్చి 5న టెహ్రాన్లోని ఆజాదీ హాల్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో తీవ్రమైన ప్రాణ నష్టం జరిగింది. యుద్ధం మొదలైన మొదటి వారంలోనే, అంటే మార్చి 1 నుంచి 6 వరకు బాలిస్టిక్ మిసైల్ సైట్స్, ఎయిర్ డిఫెన్స్, నేవీ, న్యూక్లియర్ ఫెసిలిటీలు ఇజ్రాయెల్, యుఎస్ టార్గెట్ చేశాయి. ఇరాన్ కూడా దీటుగానే ప్రతీకార దాడులకు దిగింది. దీంతో యుద్ధం మరింత ముదిరింది. ఇజ్రాయెల్పై వందలాది మిసైల్స్, డ్రోన్స్తో అటాక్ చేసింది. గల్ఫ్ దేశాలు యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీలో యుఎస్ స్థావరాలే టార్గెట్గా దాడులు చేసింది. అయతుల్లా ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ నియమితులయ్యారు. యుద్ధం మొదలైన 8 నుంచి 15 రోజుల పాటు పశ్చిమాసియా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆయిల్ డిపోలు, మిసైల్ ప్రొడక్షన్ సైట్స్, కార్గ్ ఐలాండ్, ఇండస్ట్రియల్ జోన్స్ పైన యుఎస్, ఇజ్రాయెల్ స్ట్రైక్స్ చేశాయి. ఈ దాడులతో ఇరాన్లో బ్లాక్ రెయిన్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అయ్యాయి. ఇస్ఫహాన్లో హిస్టారిక్ సైట్స్ డ్యామేజ్ అయ్యాయి. మార్చి 17న జరిగిన దాడుల్లో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ చనిపోయారు. 16 నుంచి 22 రోజుల్లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వివిధ దేశాలపై పడింది. హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేయడం, జలసంధిని మూసివేయడంతో ఆయిల్ ధరలు పెరిగాయి. రోజుకు 23-30 రోజుల్లో ఇజ్రాయెల్, యుఎస్ స్ట్రైక్స్ కొనసాగుతూ ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్స్ బేస్లు, ఎయిర్ బేస్లు, ఇండస్ట్రియల్ జోన్స్ పైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై అటాక్ చేస్తోంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్, మిసైల్ దాడులతో విరుచుకుపడుతోంది. ఒకవైపు దాడులు, మరోవైపు కాల్పుల విరమణకు సంప్రదింపులు జరుగుతున్న వేళ ఇరాన్కు మద్దతు తెలిపే ఎంఎన్కు చెందిన హౌతీలు తాజాగా యుద్ధంలోకి దిగారు. ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు జరిపారు. దీనికి కొన్ని గంటల ముందే యెమెన్ నుంచి తమ భూభాగంపైకి క్షిపణి దూసుకొచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అలా వచ్చిన వాటిని తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని తెలిపింది. గాజాపైన ఇజ్రాయెల్ దాడులు చేసిన సమయంలో హౌతీలు క్రియాశీలకంగా వ్యవహరించారు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మార్గంలో వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ హత్య, తదనంతరం భీకర దాడులు జరుగుతున్నప్పటికీ హౌతీలు మాత్రం మౌనంగా ఉండి